ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి టైప్ కన్వర్షన్ అనమాట. సో ఇక్కడ ఎలా చేద్దామంటే, ఫస్ట్ కరోనా ముందు ఏజ్, కరోనా తర్వాత ఏజ్ అనుకుందాం. ఏజ్ ఓల్డ్, సో ఓల్డ్ ఏజ్ తీసుకుందాం. సో ఇక్కడ ఏంటి ఈక్వల్స్ టు యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ ఎంటర్ యువర్ ఓల్డ్ ఏజ్. సో మనం యూజర్ని అడుగుతున్నాం అనమాట, బాబు నీ ఓల్డ్ ఏజ్ చెప్పు అని. సో దాన్ని మనం ఏజ్ ఓల్డ్లో సేవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఎలాగంటే, ఈ ఏజ్ ఓల్డ్ అనేది న్యూ ఏజ్లోకి వచ్చేసి ఎలా సేవ్ అవ్వాలంటే 2 ఇయర్స్, అంటే కరోనా వచ్చి 2 ఇయర్స్ అయిపోతుంది కదా. సో అది మనకి 2 ఇయర్స్తో కలిపి ప్రింట్ అవ్వాలి. సో మామూలుగా మనం ఎలా చేస్తాము, మామూలుగా ఇలా పెట్టద్దు అనమాట. సో లైక్ ఏజ్ ఓల్డ్ ప్లస్ 2 అనుకుందాం. సో దాన్ని ఏం చేద్దాం, ప్రింట్ న్యూ ఏజ్. ఓకే, సో మనం ఇప్పుడు న్యూ ఏజ్ని ప్రింట్ చేద్దాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, సో దీన్ని ఫస్ట్ రన్ చేసి చూద్దాము. సో మీకు అర్థమవుతుంది అనమాట, సో ఇక్కడ ఏది తప్పు జరుగుతుంది అని. సో టైప్ కన్వర్షన్ ఎందుకు యూస్ చేయాలని. సో రన్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అడుగుతున్నాడు అనమాట ఓల్డ్ ఏజ్ ఎంత, 20. సో ఇక్కడ టైప్ ఎర్రర్ అనేది మీకు కనపడుతుంది కదా. సో ఈ ఎర్రర్ ఏదైతే ఉందో అది టైప్ ఎర్రర్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎస్టీఆర్ నాట్ ఇన్ టు ఎస్టీఆర్ అన్నాడు. సో ఇది ఏంటంటే, ఎస్టీఆర్ అంటే ఇక్కడ స్ట్రింగ్, ఐఎన్టీ అంటే ఇంటీజర్. సో ఫస్ట్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇంట్ అంటే ఇంటీజర్ అంటే మీకు తెలుసు కదా, స్ట్రింగ్ అంటే ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. సో మీ దీనికి ప్రతిదానికి ఇవన్నీ ఫంక్షన్స్ కాబట్టి సో మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. హ్యాష్ బూల్ అంటే ఇది బులియన్ అనమాట. హ్యాష్ ఫ్లోట్, సో ఇది మనకి ఫ్లోటింగ్ పాయింట్ అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో వాడు మనకి ఎందాక వచ్చిన అవుట్పుట్ చూసారో టైప్ ఎర్రర్ అంది. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏదైతే తీసుకుంటామో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇన్పుట్ అనేది మనకి స్ట్రింగ్ రూపంలో అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి, ఇంటీజర్. సో స్ట్రింగ్కి ఇంటీజర్కి మనకి అవ్వదనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ఏజ్ ఓల్డ్ ఏదైతే స్ట్రింగ్ రూపంలో ఉందో దాన్ని ఇంటీజర్ రూపంలో మార్చాలి. సో దాన్ని ఇంటీజర్ రూపంలో ఎలా మార్చాలి, ఇక్కడ ఇంట్ పెట్టుకుంటే మనకి ఇది ఏజ్ ఓల్డ్ ఏదైతే ఉందో అది మనకి ఇంటీజర్ అయిపోతుంది అనమాట. సారీ, ఎస్. సో దీన్ని మనం సేవ్ చేద్దాం. సేవ్ చేసి రన్ చేద్దాం. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను నా ఓల్డ్ ఏజ్ ఇస్తున్నాను 22. ఓకే, నాకు ఇలా కాదు, నాకు ఎలా ఉండాలంటే ఇక్కడ ప్రింట్లో ఇలా ఉండాలన్నమాట. లైక్ యువర్ న్యూ ఏజ్ ఈజ్ ఇలా ప్రింట్ అవ్వాలి. సో నాకు న్యూ ఏజ్ అని చెప్పి ఇలాగా నాకు ఏజ్ అనేది, కొత్త ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఎర్రర్ వస్తుంది, ఎలాగో చూద్దాం. చూడండి, సో ఎంటర్ యువర్ ఏజ్ 20. ఇక్కడ మళ్ళీ టైప్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఏం రావాలి, స్ట్రింగ్ ఉండాలి. కానీ మనం మనకి ఇప్పుడు దాకా ఈ నెంబర్ అనేది 22 అనేది అలా ఈ సేవ్ అయింది, మనకి స్ట్రింగ్ రూపంలో ఇంటీజర్ రూపంలో సేవ్ అయింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఈ స్ట్రింగ్తో కాన్కాటినేట్ అవ్వాలంటే స్ట్రింగే అవ్వాలి. ఇంటీజర్తో ఇంటీజరే అవుతుంది, స్ట్రింగ్తో స్ట్రింగే అవుతుంది, బూల్తో బూలే అవుతుంది, ఫ్లోట్తో ఫ్లోటే అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, దీన్ని మనం స్ట్రింగ్ రూపంలో కన్వర్ట్ చేయాలి. సో స్ట్రింగ్ అంటే ఎలాగా, ఎస్టీఆర్ ఫంక్షన్ యూస్ చేసి అంతే. సో ఇప్పుడు మళ్ళీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ఇంట్ కింద ఉంది. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంటున్నాయి, మళ్ళీ ఇక్కడ ఇంటీజర్ కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడండి, ఎంటర్ యువర్ ఓల్డ్ ఏజ్ 20, యువర్ న్యూ ఏజ్ ఇస్ 22. ఓకేనా, బాగుంది కదా. సో ఈ విధంగా అనమాట. సో అదే విధంగా ఇప్పుడు మనం ఒక ఎడిషన్ చేద్దాము. సో ఫస్ట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. సో 2 నెంబర్స్ని తీసుకుందాం యూజర్ దగ్గర నుంచి. ఆ తర్వాత దాన్ని ఎడిషన్ చేద్దాము.
సో చూద్దాం, చూడండి. ఫస్ట్, సెకండ్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ప్లేస్లో సెకండ్ నెంబర్ అని ఇద్దాం. సో యూజర్ దగ్గర నుంచి మనం 2 నెంబర్స్ని తీసుకుంటున్నాం. అండ్ సో ఇక్కడ మనం సమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్ అనుకుందాం. ఓకే, సో ప్రింట్ సమ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ 1 సెకండ్ ఆగుతాను. ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అనుకుంటున్నారో దాన్ని మీరు కమెంట్లో తెలపండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 10. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏం తీసుకుందాం? 3 తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 4 తీసుకుందాం. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది? 3 + 4 ఎంత? 7. సో ఇక్కడ చూద్దాం. అదేంటి 34 వస్తుంది? సో మనం చేసింది రాంగా? కాదు. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం ఏమనుకున్నాం ఇందాక, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నప్పుడు స్ట్రింగ్ కింద వెళ్తుంది. సో ఇక్కడ 2 స్ట్రింగ్స్ కలిపినప్పుడు స్ట్రింగ్స్ 2 కాన్కాటినేట్ అయినప్పుడు ఇలాగే వస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలి? ఇన్పుట్ కింద, సో దాన్ని మనం ఇంటీజర్ కింద తీసుకోవాలి. సో తీసుకుందాం. సో ఇక్కడ మనం దీన్ని ఫస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇంటీజర్ చేసుకోవాలి. సో అదేవిధంగా సెకండ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇంటీజర్ చేసుకోవాలి. ఇప్పుడు రన్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 3, 4, 7 చూసారా? సో అదనమాట. సో టైప్ కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇప్పుడు దీన్నే మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. లైక్ ఓకే, ఇక్కడ దాకా ఓకే. నేను ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, 2.89, 3.3. ఇక్కడ మళ్ళీ చూసారా వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో మనం ఇలా ఎడిషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు ఇంటీజర్ బదులు ఫ్లోట్ ఇస్తే బెటర్. సో మనకి ఏమన్నా వాల్యూస్ ఇచ్చినా సరే, ఫ్లోటింగ్ పాయింట్స్లో ఇచ్చినా సరే మనకి బాగుంటుంది అనమాట. సో కంట్రోల్ ఎస్, రన్ మాడ్యూల్. ఓకే, 52.90, 85.000. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఫ్లోట్లో ఇచ్చుకోవడం వల్ల ఎడిషన్స్ బాగుంటాయి. సో ఇలా చేద్దాము. సో ఇది టైప్ కన్వర్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రింగ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.